గద్ది జై కాంగ్రెస్ డౌన్ మోడీ అందరికీ నమస్కారం. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ షర్మిలా రెడ్డి గారి ఆదేశాల మేరకు అధినేత్రి గారు అట్లనే వారు ఎక్కడైతే రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఓట్ చోర్ ఎగెనిస్ట్ ద ఓట్ చోర్ అనేటువంటి విషయం మీద దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి ఈ అసమర్థత ప్రధానమంత్రి గారు కేవలము నరేంద్ర మోడీ గారు పబ్లిసిటీ చేసుకుంటూ మార్కెటింగ్ చేసుకుంటూ ప్రజల ఓట్లు గల్లంతు చేసుకుంటూ ఓటు రాజకీయాలతో ఇన్నాళ్ళు గద్దెనెక్కినటువంటి ఈ దారుణమైనటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకున్నారు. ఆఖరికి ఇవాళ మేము ధర్మవరం కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా డిసిసి ప్రెసిడెంట్ గారు ఇనాయతుల్లా అన్న గారికి సాదరంగా స్వాగతం పలుకుతూ ఆయన ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్స్లో ఆయన సూచనలతో ఇవాళ మేము ఈ ప్రోగ్రాం యొక్క సారాంశాన్ని మీకు వివరించదలుచుకున్నాము మీడియా ముఖాంతరంగా. ముఖ్యంగా సామాన్యుడైనా మహారాజైనా ఉన్నోడైనా లేనోడైనా ఎటువంటి వ్యక్తి అయినా కూడా భావ సారూప్యం లేకున్నటువంటి ఒకే ఒక్క ఆయుధం ఏదైనా ఉందని చెప్పంటే ఓటర్ కార్డు అనేది ప్రాముఖ్యమైనది. అటువంటి ఓటర్ సమానత్వాన్ని సూచించేటువంటి ఓటర్ కార్డును కూడా దొంగతనంగా మీరు దాన్ని తీసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని అనామకులు చేసే పరిస్థితులు మీరు ఉన్నారు. కాబట్టి ఇంకెన్నాళ్ళు మీ ఆటలు సాగవు. ఇవాళ మేము మా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి గారి ఆధ్వర్యంలో మా డిసిసి గారు ఇనాయతుల్లా గారి ఆధ్వర్యంలో అఖండ భారతదేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు మా వంతు బాధ్యతగా అనివార్యమైనటువంటి కష్టం చేసి ఎంత కష్టానికైనా కూడా మేము సిద్ధమై పార్టీలో ప్రజల్ని మమేకమయ్యేటట్లు ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ ఓట్ చోరేటువంటి అంశాన్ని జనాల్లోకి తీసుకుపోయి వాళ్ళని చైతన్యం చేసి వాళ్ళని కార్యోన్ముఖులను చేసి మేము కాంగ్రెస్ పార్టీ బీజేపీని గద్దె దించడానికి సర్వశక్తులు వడ్డీ మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రజలారా ఒక్కసారి మేల్కోండి. ఏం జరుగుతూ ఉంది భారతదేశంలో? వ్యవస్థలన్నీ నాశనం చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు. ఆఖరికి ఓటర్ కార్డు కూడా మన ఓటు మనకి వేసుకోలేని పరిస్థితిలోకి పోతూ ఉన్నామని చెప్పంటే మరి ఇవాళ మనం పాతాళ లోకానికి ఈరోజు టెక్నాలజీ యుగంలో ఆకాశానికి నిచ్చెనలు వేసి ఆకాశంలో మనము ఎక్స్పెరిమెంట్స్తో ప్రయోగాలతో ముందుకు పోతూ ఉంటే సాంకేతికంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పాతాళానికి మనల్ని తొక్కేసే విధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఎంత మాత్రము రాజ్యాంగేతర శక్తిగా ఎదగాలనేటువంటి నరేంద్ర మోడీ గారి కోరికను నిర్వహించే పరిస్థితి రాహుల్ గాంధీ గారు ఉన్నంత వరకు మీరు ఎటువంటి కుయుక్తులు చేసినా కూడా జరగదు. రాజ్యాంగ పరిరక్షకుడుగా ప్రజలకు సంరక్షకుడుగా ఇవాళ రాహుల్ గాంధీ గారు నిలబడినారు. కాబట్టి మీరు ఈరోజు అనవసరమైనటువంటి ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చినారు. ఎవరైనా సరే మేము ఒకటే విన్నపిస్తూ ఉన్నాం, ప్రజలకు ఆటంకం కలిగించినంత వరకే మీ ఆటంకాలు. దయచేసి అర్థం చేసుకోండి. అందులో రాహుల్ గాంధీ గారు ఉన్నంత వరకు మీ ఆటలు సాగవు. ఎప్పటికైనా కూడా జనాలు ఇప్పుడు మేల్కొని మీకు బుద్ధి చెప్పే రోజు త్వరలో ఉన్నాయని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జై రాహుల్ గాంధీ, జై సోనియమ్మ, జై షర్మిలమ్మ, జై ఇనాయతుల్లా, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.